పెద్దశ అగ్రిగోల్డ్ పైన కన్క్లూడ్ చేసే మునుపు అధ్యక్ష ఈరోజు అతి ముఖ్యమైన విషయం గడచిన ప్రభుత్వంలో జరిగిన అగ్రిగోల్డ్ యొక్క కుంభకోణం గురించి ఆ రోజు జరిగిన అవకతవకల గురించి దగ్గర 32,02,607 మంది బాధితులు డిపాజిట్లు కట్టారు. మన రాష్ట్రానికి వస్తే 19 లక్షల మంది మన రాష్ట్రంలో ఈ బాధితులు ఉన్నారు. అదే సమయంలో దేశం మొత్తం 6,380 కోట్లు డిపాజిట్స్ కడితే దగ్గర మన దగ్గర 4 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్ పే చేశారు. ఈ విషయంలో నిన్న 4,000 కోట్లు డిపాజిట్ చేశారు. అదే సమయంలో ఇది కోర్టులో కూడా ఉంది. జరిగింది 2014 మునుపు. ఆ తర్వాత దీన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఇవి కాకుండా ఒక 204 ఆర్గనైజేషన్లు 2,900 కోట్ల రూపాయలు డిఫాల్ట్ అయ్యారు. అవి కూడా ఉన్నాయి. వీటన్నింటిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఏ విధంగా ఈ బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు కోర్టు కూడా ఉంది. ఆ కోర్టులో ఉన్నప్పుడు కోర్టు యొక్క పర్యవేక్షణలో సిబిసిఐడి ఎంక్వైరీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఒక పక్క బాధితుల యొక్క సమస్యల్ని ఎంక్వైరీ చేస్తూ కోర్టుకు రిపోర్ట్ చేసి వారి యొక్క డైరెక్షన్ తీసుకొని పరిష్కారం చేసే సమయంలో ఇది చర్చకు వచ్చింది. చర్చకు వచ్చినప్పుడు రెండు విషయాలకు ప్రధానంగా ఒకటి పుల్లారావు గారి పైన ఆరోపణలు చేశారు. ఇంత మునుపు కూడా పుల్లారావు గారు దీన్ని కౌంటర్ చేశారు. ఆరో కూడా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఈరోజు కూడా ఒక సవాల్ విసిరారు. విసిరిన తర్వాత బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు ఈ హౌస్ అంటే ఏంటి మామూలుగా బయట మాట్లాడితే ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడతాం కానీ హౌస్లో మాట్లాడినప్పుడు నేరుగా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుతూ మీరేదని అడిగితే మేము సమాధానం చెప్పడం, మేమేదని అడిగితే మీరు కూడా దానికి బాధ్యత తీసుకునే పరిస్థితి ఉంది. వాస్తవాలను రాబట్టే పవిత్రమైన వేదిక, ప్రజా వేదిక, అత్యున్నతమైన వేదిక ఈ రాష్ట్రంలో ఈ అసెంబ్లీ అధ్యక్ష. అలాంటి అసెంబ్లీలో మేమేదో చెప్పాం కాబట్టి మీ ఇష్టం అనే పరిస్థితి ఉంటే ఏదైతే అది కూడా చూడండి అధ్యక్ష. అగ్రిగోల్డ్ విషయంలో నేను సమాధానం ఎప్పుడు చెప్పాల్సి వచ్చింది? వాళ్ళు పోడియంలో ఉంటే నేను సమాధానం మొత్తం పోడియంలో ఉన్నప్పుడే చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు పోయారు? మళ్ళీ ఆరోపణలు చేయడానికి వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళ డెస్కుల దగ్గరికి వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ హౌస్లో ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. వారు మాట్లాడిందే వేదం, వారు చెప్పిందే చేసిందే చట్టం. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో మనం వినాలనే పరిస్థితిలో వాళ్ళు ఉండే పరిస్థితి వచ్చారు దేశ. నేను అందుకనే ఒక మాట అడిగాను. ఇక్కడ అందరూ అరుస్తా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు. నేను అదే అడిగాను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాను, మీరు వెళ్ళి కూర్చోమంటే కూర్చోలేదు. కదా నేను చెప్పింది 2 ఆరోపణలు వచ్చాయి. మీరు పుల్లారావు గారి పైన ఆరోపణ చేశారు. పుల్లారావు గారు తిరిగి మేమే చెప్పారు. నా ఆరోపణలు కానీ మీరు నిజమని నిరూపిస్తే నేను రాజకీయాలు ఎదురుతాను, కాదంటే మీరు ఆ బాధ్యత తీసుకుంటారా అని అడిగినప్పుడు నేనేం చెప్పాను అధ్యక్ష? ఫస్ట్ పుల్లారావు గారి పేరే చెప్పాను. పుల్లారావు గారి పేరు చెప్పి పుల్లారావు గారు చెప్పింది అవాస్తవైతే పుల్లారావు గారిని ఈ హౌస్కు రాకుండా బహిష్కరిస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది అవాస్తవైతే, ఆయన ప్రూవ్ చేయలేకపోతే, వాస్తవం కాక అంటే ఆయన చెప్పింది అవాస్తవం, ఆయన చెప్పింది నేను చెప్పేది మనం ఇది వాస్తవంలో కాదు, ఆయన చెప్పింది అవాస్తవం అయితే ఇక్కడ అలిగేషన్ల మీద మనం మాట్లాడుతున్నాం. బేస్లెస్ అలిగేషన్లు చేసినప్పుడు ఈ హౌస్లో జరిగేదేంటి? వాస్తవాలను రాబట్టవలసిన వేదిక. మహాత్మా గాంధీ ఫోటో పెట్టుకున్నాం, సత్యమేవ జయతే, అది చూస్తున్నాం ఎవ్రీడే. సత్యాలు మాట్లాడాలి, అసత్యాలు మాట్లాడడానికి కాదు. అలాంటివి మీరు చెప్పినప్పుడు అది మీరు ఎస్టాబ్లిష్ చేసేదానికి
నేను ఆఫర్ ఇచ్చే ఒక సభానాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇవి ఎక్కడో ఎక్కడ ఎండ్ కావాలి. ఏదో మాట్లాడడం, వెళ్ళిపోవడం. ఈ హౌస్లో మనం చూసాం అధ్యక్ష, అమరావతి ఇప్పుడే శివాజీ గారు చెప్పారు, దేవతలు ఉండే స్థానం, ఇంద్రుడి రాజధాని, ప్రజల్లో కూడా నమ్మకం ఉంది. అక్కడ కూర్చొని ప్రతిరోజు ఏంటి, అందుకనే అధ్యక్ష వాళ్ళు ఎప్పుడు వచ్చినా సెల్ఫ్ గోల్ వేసేసుకుంటున్నారు. ప్రతి ఒక్క దాంట్లో సెల్ఫ్ గోల్ తప్ప అసలు ఏంటి, ఏం మాట్లాడతారు అనే ఆలోచన కూడా లేకుండా పోయే పరిస్థితికి వచ్చేది. నేను ఇప్పుడు కూడా అధ్యక్ష ఈ ఇష్యూని క్లోజ్ చేయడం లేదు. రేపు క్వశ్చన్ అవర్ అవుతానే మనం ప్రతిపక్ష నేత వాళ్ళ పార్టీ వాళ్ళది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈ సభలో పుల్లారావు గారి పైన ఆరోపణలు చేశారు, పుల్లారావు గారు ఆయన పైన సవాల్ విసిరినప్పుడు ఏది వాస్తవం తేల్చాల్సిన అవసరం ఉంది. లేదు నేను చెప్పింది వాస్తవం కాదు, నేను క్షమాపణ చెప్తున్నాను ఆయన చెప్పానండి. అట్లా కాకుండా ఇష్టానుసారంగా తప్పించుకోవడానికి నా ఇష్ట ప్రకారం చేస్తాను కుదరదు దిశ. రేపు క్వశ్చన్ అవుతానే మళ్ళా దీన్ని టేకప్ చేద్దాం. రెండవ దిశ, మీ మీద సభా హోందాదనాన్ని కించపరిచే విధంగా, సభాపతిని కించపరిచే విధంగా, సభాపతిని కించపరిస్తే ఎవరిని కించపరచుకోవడం అవుతుంది? ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులందరినీ కించపరచుకున్నట్టు. ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన స్థానం ప్రజావేదిక ఈ అసెంబ్లీ అయినప్పుడు, దానికి మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని మీకు ఇవ్వాలి. ఇక్కడ అధ్యక్ష మీరు తప్పు చేసి చెప్పుండొచ్చినేమో కానీ మీరు చేసింది ఏ మాత్రం కూడా తప్పు లేనప్పుడు దాన్ని కావాలని తప్పుడు ఇదిగా వాళ్ళు టీవీలు వేసి వాళ్ళ ఇష్ట ప్రకారం యాడ్ చేసి మిస్లీడ్ చేసి దాన్ని ప్రచారం చేసి అన్ని టీవీల్లో రెచ్చగొట్టే విధంగా అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా చేయడం చాలా దారుణం. అది వేసిన తర్వాత దిశ ఒక్కొక్క వ్యక్తి మనందరం కూడా జవాబుదారితనం. దిశ ముఖ్యమంత్రిగా నా స్థాయిలో నాకు జవాబుదారితనం ఉంది, ఎమ్మెల్యేలుగా మీకు జవాబుదారితనం ఉంది, లేకుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండే జగన్మోహన్ రెడ్డికి ఉంది, కడాన బీజేపీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజుకు ఉంది, పత్రికలు కూడా ఉంది అధ్యక్ష. ఏ వ్యక్తి అయినా పత్రికల్లో కూడా రాస్తే దాన్ని సపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉండాలి. అట్లా కాకుండా మా ఇష్ట ప్రకారం మేము రాస్తాం, మీరు ఏమైనా చేసుకోండి అనే పరిస్థితి ఉన్నప్పుడు ఎవరెవరికి వారి వారి పరిధులున్నాయి, హద్దులున్నాయి. దాన్ని ఎవరు క్రాస్ అయినా కరెక్ట్ కాదు. మనం అందరం కూడా ప్రజలకు జవాబుదారితనం. అందుకే అది కూడా రేపు మళ్ళీ వాళ్ళు వినాలి, చూడాలి. చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పాలి. ఏ విధంగా జరిగిందో వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ సభ వారి వారి అభిప్రాయాలని చెప్పి ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా ఏ విధంగా దీన్ని ముందు తీసుకుపోవాలో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక విషయం మంత్రి గారి విషయం, ప్రతిపక్ష నాయకుడి విషయం. రెండోది మీ మీద ఆరోపణలు. ఈ రెండు కూడా సభలో ఉండే మెంబర్స్కి అందరికీ బాధ్యత ఉంది. అందరూ కలిసి దీన్ని ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దానికి సభా నాయకుడిగా, ముఖ్యమంత్రిగా నాకు కూడా ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత నేను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది దిశ. కాబట్టి రేపు క్వశ్చన్ అవర్ అవుతాను. ఇది కూడా దిశ మూడో విషయం కూడా మీకు చెప్పాలి. ఒక నిర్ణయం అయింది, అడ్జర్న్మెంట్ మోషన్స్ క్వశ్చన్ అవర్ అయిన తర్వాత ప్రతిరోజు క్వశ్చన్ అవర్ కూడా జరగనేయకుండా హౌస్లో అడ్డపడడం కూడా కరెక్ట్ కాదు. అది కూడా మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది దిశ. అగ్రి బాధితులు వచ్చినప్పుడు, మన అగ్రి గోల్డ్ బాధితుల విషయం వచ్చినప్పుడు చాలా బాధాకరమైన సంఘటన. ఎక్కడికక్కడ దేశంలో కూడా దిశ ఇటీవల కాలంలో మనం చూసాం. కాంగ్రెస్ హయాంలో 10 సంవత్సరాల్లో అవినీతి పరులు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. ఫ్రాడ్ ఇష్ట ప్రకారం చేశారు. అమాయకుల్ని లక్షల మందిని బలి తీసుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళ స్వార్థం కోసం. అందులోనే ఇది కూడా జరిగింది. ఇది మనం చూసినప్పుడు అధ్యక్ష 6,380 కోట్ల రూపాయలు, మన రాష్ట్రంలో 4,000 కోట్ల రూపాయలు. దేశంలో 32 లక్షల మంది అయితే మన రాష్ట్రంలో 19 లక్షల మంది బాధితులు. చాలా బాధేస్తుంది. అయితే కోర్టులో కూడా ఉంది కాబట్టి నేను ఇంత మునుపు చెప్పాను, ఎప్పటికప్పుడు కోర్టులో దీని మీద బ్రీఫ్ చేస్తాం.
కేబినెట్ కూడా సమీక్షలు చేసుకుంటాం. అదే మరిగా దేశ 2-3 విషయాలు మీరు చూస్తే రైతులు ఎవరైతే నేను ఒక సవాలుగా తీసుకున్నా, రైతు ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు, రైతును కాపాడుకోవాలనే ఉద్దేశంతో అన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విధి లేని ఏ పరిస్థితులైనా బలహీనతతో ఆయన కానీ ఆత్మహత్య చేసుకుంటే అతనికి కూడా నేచర్ కనికరించుకునో ఏదైనా వచ్చి ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షలు ఇచ్చాం. చంద్రన్న బీమా కింద 10 రూపాయలు కడితే ఎక్కడన్నా యాక్సిడెంటే వాళ్ళకు కూడా 5 లక్షలు ఇచ్చాం. కానీ ఈ కేసు నేను ఇంకొక విధంగా చూశాను. బాధితులు ఉన్నారు, కానీ వీళ్లే విల్లింగ్గా డబ్బులు కట్టారు. కట్టినప్పుడు అక్కడ నేచర్ సమయం, ఇక్కడ నేచర్ కంటే కూడా వీళ్ళు ఒక విధంగా ఆలోచిస్తే దిశ ఒక ఎమోషనల్లో వాళ్ళు డబ్బులు పే చేశారు. కానీ వాళ్ళకి నేను 3 లక్షలు ఉన్నాను నేను క్యాబినెట్లో ఆలోచించి. ఈ హౌస్ ఉంది, ఇక్కడ మా క్యాబినెట్ మెంబర్స్ కూడా ఉన్నారు. కాదు, అందరితో సమానంగా 5 లక్షల రూపాయలు వారికి కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం నిర్ణయిస్తాం. వాళ్ళకు కూడా 5 లక్షలు ఇస్తాం. అదే మరిగా దశ ఇది ఒకటి ఇవ్వడమే కాకుండా ఈరోజు ఏదైతే ఉందో దీనికి పూర్తిగా ఎప్పటికప్పుడు కోర్టు కూడా సహకరిస్తాం. కోర్టు కూడా అపీల్ చేస్తాం. అపీల్ చేసి ప్రతి ఒక్క పైసా కూడా రికవర్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఫ్రాడ్ అనేది జరగడానికి వీలు లేదు. ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని కానీ లేకుంటే అమాయకులను కానీ మోసాలు చేసి ఇష్టానుసారంగా లూటీ చేయడానికి వీల్లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా దిశ ఈ సూట్ కేస్ కంపెనీస్ అన్నింటిపైన కఠిన చర్యలు తీసుకున్నారు. బోగస్ కంపెనీస్ అన్నిటిపైన కఠిన చర్యలు తీసుకున్నారు. ఏంటి దిశ ఇవన్నీ? బోగస్ కంపెనీలు, షెల్ కంపెనీలు ఓన్లీ ఇలాంటి అకౌంట్ రాసుకోవడానికి 100,000 కోట్ల రూపాయల అకౌంట్ రాసుకొని మన రాష్ట్రంలో కూడా జరిగే దిశ ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మాట్లాడాలంటే రేపు మనం మాట్లాడచ్చు, ఇప్పుడు నేను మాట్లాడిన సబబు కాదు. కానీ ఈ షెల్ కంపెనీస్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి కంపెనీస్ అని పెట్టుకొని కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు అధ్యక్ష. వీళ్ళు కూడా ఏం చేశారు అధ్యక్ష? ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశారు. 80-90 కంపెనీలు పెట్టారు. ఆ కంపెనీలు ఈ డబ్బులన్నీ వేసి సైఫన్ చేశారు. ఇదెక్కడ దుర్మార్గం అధ్యక్ష? ఇది డబ్బులు పేదవాడిది, ఆ డబ్బులు తీసుకొని మీరు అడగరని ఇంత మునుపు ఇదే వారు చేస్తే ఒకసారి అధ్యక్ష మీకు ఐడియా ఉంటుంది. ఏదైతే మైక్రో ఫైనాన్స్ కంపెనీలు కొన్ని వచ్చాయి అధ్యక్ష, 50% వడ్డీ రేటు, దానికి చట్టపరంగా వీళ్ళు కేంద్రంలో ఆమోదించారు. 50% ఎవరన్నా డబ్బులు ఇవ్వకపోతే ఆడవాళ్ళని పెట్టి తీసుకుపోయి రాత్రి 12-1 గంట వరకు బలవంతంగా డబ్బులు వసూలు చేయడం కోసం బాధించి వేధించిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు నేను ఒక పిలిపించాను, ఎవ్వరూ ఒక పైసా కట్టద్దండి, ఎవరైనా వస్తే మాకు చెప్పండి, మేము వచ్చి మీకు అండగా ఉంటానని చెప్పి ఆ రోజు పిలిపిస్తే అధ్యక్ష అందరూ కూడా ధైర్యంగా రివోల్ట్ అయ్యారు. ఎక్కడ డబ్బులు కట్టకుండా అవాయిడ్ అయింది. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి అధ్యక్ష. ఈరోజు కూడా అందుకని అధ్యక్ష ఇంకా 11 మంది అరెస్ట్ కావాలి. ఒక్కొక్క వ్యక్తికి పట్టిస్తే 10 లక్షలు ఇస్తా అన్నాం. వస్తేనే లేదు, డెఫినెట్గా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో దోషుల్ని ఉపేక్షించే సమస్య లేదు. ఎవరు ఫ్రాడ్ చేస్తే ఆ ఫ్రాడ్ చేసిన వ్యక్తి శిక్షకు కూడా అర్హుడ దిశ, ఆ శిక్ష అనుభవించాల్సిందే. అందుకనే ఈరోజు ఇన్ని లక్షల మంది ఘోష, ఇన్ని లక్షల మంది బాధ ఆ వ్యక్తిని కూడా తెలియాలి అధ్యక్ష. ఆ పెయిన్ కానీ, ఆ బాధ కానీ, ఆ ఇది కానీ, సఫరింగ్ కానీ వాళ్ళకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే వాళ్ళపైన శిక్షిస్తాం. వాళ్ళ ఆస్తుల్ని మొత్తం కోర్టు సహకారంతో, కోర్టు ఆదేశాలతో 100% కాన్ఫిస్కేట్ చేసి ప్రతి ఒక్క ఆస్తిని కూడా ఆక్షన్ వేసి ప్రతి ఒక్క పైసా రాబట్టి ప్రతి ఒక్క పైసా కూడా ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డిపాజిటర్స్ పూర్తిగా అండగా నిలబడే బాధ్యత, ఈ డబ్బులు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. కోర్టు కూడా అపీల్ చేస్తాం. వచ్చిన డబ్బులు మొదటి ప్రాధాన్యత చిన్నవాళ్ళకి ఇస్తాం. రెండో ప్రాధాన్యతలో అవసరమైతే పర్సంటేజ్ కూడా చిన్నవాళ్ళు వెసులుబాటు తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చే రికవరీలో, పెద్దవాళ్ళకి తక్కువ పర్సంటేజ్ ఇచ్చినా కొంత అడ్జస్ట్ అవుతుంది. దానికి కూడా నాంది పలుకుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీనికి అవసరమైతే ఎంత డబ్బులైనా ఖర్చు పెడతామని
ఒక స్పెషల్ సెల్ కూడా ఏర్పాటు చేస్తాం. ఆ స్పెషల్ సెల్ ఈ పని మీదనే ఉండి ఎప్పటికప్పుడు చట్టాన్ని కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ మార్పులు చేర్పులు తీసుకొచ్చిన చట్టాన్ని మీరు ఒకసారి చూస్తే చాలా వరకు అమెండ్మెంట్ తీసుకొచ్చాం, కఠినతరం చేశాం. అవి కూడా ఏ విధంగా చేయాలనో గట్టిగా పటిష్టంగా యాక్షన్ కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎవరైతే డిపాజిట్స్ ఉన్నారో అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టమని కూడా ఎప్పుడో నేను చెప్పాను, ఇప్పుడు కాదు. ఆన్లైన్లో పెట్టాలంటే ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ఆడిట్ జరగాలి. లేదంటే ఏవంటే పెట్టడం కాకుండా ఫారెన్సిక్ ఆడిట్ పెట్టాలి. ఇప్పటికే 2-3 సార్లు అందరికీ అప్పీల్ చేశాం, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. ఎవరెవరు డిపాజిట్స్ ఉన్నారో మీ పేర్లన్నీ ఇవ్వండి, మీరు ఎన్యూమరేట్ చేసుకోండి, అవన్నీ కూడా మేము ఆన్లైన్లో పెడతాం, చెక్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ఫారెన్సిక్ ఆడిట్ మెడ్రాస్లో చార్టర్డ్ అకౌంట్కి ఇచ్చాం. అది వస్తానే కోర్టు కన్సెంట్తో ఇవి కూడా ఆన్లైన్లో పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొక ప్రకారం అధ్యక్ష, ఈరోజు చూస్తే 1-2 విషయాల్లో అగ్రిగోల్డ్ పరివార్ కోఆపరేటివ్ సొసైటీ చెప్పారు. ఇవి కూడా ఇది ఎంప్లాయీస్ సంబంధించిన సొసైటీ, ఇది కంపెనీకి సంబంధించింది కాదు, దాంట్లో సబ్సిడీ కాదు, తర్వాత ఇంకోటి కాదు. అది కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది. వాళ్ళని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఏ ఒక్కరిని వదిలిపెట్టే అధ్యక్ష. మరొకసారి స్మాల్ డిపాజిటర్స్ అందరికీ మొత్తం డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంగా ఉండండి. ఈరోజు కొంతమంది మోసాలు చేయడానికి ముందుకొచ్చారు. మోసాల్లో మీరు కూడా బలిపశులయ్యారు. ఏదేమైనా ఈ ప్రభుత్వం మీ పక్షాన ఉంటాం, మీకు అండగా ఉంటాం. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకొని మీకు సహాయం చేస్తాం. ధైర్యంగా ఉండండి. సమస్య వచ్చినప్పుడు ఆత్మహత్య పరిష్కార మార్గం కాదు అధ్యక్ష. ఒక్కొక్కసారి తప్పులు జరుగుతాయి అధ్యక్ష. మనం ఒక క్యాలిక్యులేషన్లు వెళ్తాం, ఒక వ్యక్తిని నమ్ముతాం, ఆ వ్యక్తి మనల్ని మోసం చేస్తారు. చేసినప్పుడు నిలదొక్కొని మళ్ళీ ఏ విధంగా మన కష్టాలను అధిగమించాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆలోచించాల్సిందిగా వారిని కూడా నేను కోరుతున్నా. ఏదేమైనా మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది, అన్ని విధాలా సహకరిస్తాం. ఒక్క అగ్రిగోల్డే కాకుండా ఇలాంటి చిట్ ఫండ్స్ కానీ, వైట్ కార్డ్ క్రైమ్స్ చేసిన వ్యక్తులు కానీ, ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ అన్నిట్లో కూడా లాజికల్గా తీసుకుపోయేట్టుగా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఫ్రాడ్ చేయాలంటే, ఎవరైనా తప్పుడు పనులు చేయాలంటే భయపడే విధంగా ఇలాంటి నేరస్తులను శిక్షిస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అది ఏ టైప్ ఆఫ్ క్రైమ్ అయినా కావచ్చు, ఏ దోవలైనా సరే ప్రజాధనాన్ని లూటీ చేయొచ్చు. ఏదైనా సరే ఇది ప్రజాధనం. అదే మాదిరిగా ప్రజల్ని మోసం చేయడం, అలాంటి వారి పట్ల ఎలాంటి వివక్షత ఉండదు. అందుకని అధ్యక్ష తప్పకుండా శిక్షించి వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి అప్పీల్ చేస్తూ ఈరోజు ఈ సభలో జరిగిన విధానం పట్ల కూడా బాధను కూడా ఎక్స్ప్రెస్ చేస్తాను అధ్యక్ష. అదే సమయంలో మనం అందరం కూడా అగ్రిగోల్డ్ బాధితులకి అండగా ఉంటాం. తప్పకుండా ఆ బాధితులను ఆదుకోవడంలో అన్ని విధాల ప్రయత్నం చేసి న్యాయం చేపిస్తామని మరొకసారి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.